హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో జనవరి మంత్ యొక్క ఫస్ట్ జనవరి 2025కి సంబంధించినటువంటి పార్ట్ 1 కింద నేను ఒక టాప్ 10 ఎంసీక్యూ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో టాప్ 10 పార్ట్ 2 కింద టాప్ 10 ఎంసీక్యూ బిట్స్ అనేది జనవరి మంత్కి సంబంధించి ఇక్కడ చూస్తామండి మనం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ జనవరి 2025కి సంబంధించినటువంటి ఒక 10 ఎంసీక్యూ బిట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ముందుగా వచ్చేసి దీంట్లో సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇటీవల ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడినటువంటి మొట్టమొదటి సర్జికల్ రోబోట్ ఏదనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ గమనించినట్లయితే ఎస్ఎస్ఐ మంత్ర, కోపైలట్, జెమిని, సుశ్రుతకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఎస్ఎస్ఐ మంత్రకు సంబంధించి. ఈ ఎస్ఎస్ఐ మంత్రకు సంబంధించి భారతదేశం యొక్క మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోట్ అండి. ఇది మహారాష్ట్రలోని పూణేలో నోబుల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్లో స్థాపించబడింది. ఇదైతే ఫ్రెండ్స్, ఇక ఈ ఎస్ఎస్ఐ మంత్ర యొక్క కొన్ని లక్షణాలు మనం గమనించినట్టయితే అంటే దానికి సంబంధించి ఏ విధంగా పనిచేస్తుందంటే ఎస్ఎస్ఐ మంత్రలో 5 రోబోటిక్ చేతులు మరియు 3D 4K ఇమేజింగ్ అందించే విజన్ క్యాప్చాతో సహా సర్జన్ల కోసం 3D HD హెడ్సెట్లు కూడా ఉన్నాయి. ఈ లక్షణాలు శస్త్రచికిత్సల సమయంలో ఖచ్చితత్వం మరియు నియంత్రణను మెరుగుపరుస్తాయి. రోగులకు మెరుగైన ఫలితాలను అయితే అందించడం జరుగుతుంది. ఇక సిడిఎస్సిఓకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ టెలిసర్జరీని కూడా ఆమోదించింది. ఈ సర్జన్ను రిమోట్లుగా ఆపరేషన్లు చేయడానికి అనుమతిస్తుంది. ఈ సాంకేతికత సర్జన్లకు శిక్షణ ఇవ్వడానికి మరియు మారుమూల ప్రాంతాల నుండి శస్త్రచికిత్స నైపుణ్యానికి ప్రాప్యతను అందించడంలో కూడా ఈ విధంగా ఈ రోబోటిక్ సంబంధించి పడడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్గా మనం క్లియర్గా గమనించినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఇటీవల కొరియన్ ఫ్లై క్యాచర్ అనే అరుదైన పక్షి తెలంగాణలోని ఈ క్రింది ఏ జిల్లాలో కనిపించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, ఇలాగే భద్రాద్రి కొత్తగూడెం. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మహబూబ్ నగర్ సంబంధించి. ఈ కొరియన్ ఫ్లై క్యాచర్ అనేది ఏ కలర్లో ఉంటుందంటే ఇక్కడ మనకు డిస్ప్లేలో చూసుకోవచ్చు. మనకు ఎల్లోయిష్ కలర్ అయితే ఉంటుందండి, ఎల్లో కలర్ అయితే ఉంటుంది. ఈ బర్డ్ వచ్చేసి మనకు ర్యాంప్డ్ ఫ్లై క్యాచర్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని అయితే ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు క్లియర్గా. ఇది వచ్చేసి ఏప్రిల్ 2024లో మొదటిసారిగా తెలంగాణలో అయితే గుర్తించబడింది. ఇక్కడ మనం వెన్యూస్ అంటే దీనికి సంబంధించిన లొకేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రదేశం వచ్చేసి మనకు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో భీమునిపాదం జలపాతం దగ్గర ఈ పక్షి అయితే కనబడడం జరిగింది. దీన్ని స్పాట్ చేసిన వాళ్ళు ఎవరంటే తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి పక్షుల పరిశీలకుడు హరి గోపాల్ శ్రీరంగం గారు అయితే ఈ పక్షిని అయితే స్పాట్ అయితే చేయడం జరిగింది, అంటే పేర్కోవడం, ఈ పక్షిని అయితే లొకేషన్ కనుక్కోవడం అయితే జరిగింది. ఇలాంగ్ విత్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇక దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ దృశ్యం తెలంగాణలో నమోదైన 445వ పక్షి జాతి కిందికి చెందింది అన్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి గమనించినట్టయితే బైరాక్టర్ అకిన్సీ సంస్థ అభివృద్ధి చేసినటువంటి UAV 122 సూపర్సోనిక్ మిసైల్ ఏ దేశం ఇటీవల ప్రయోగించింది అనేసి అడగడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ USA, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి టర్కీ అండ్ ఆప్షన్ డి యూకేకి సంబంధించి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అండి, టర్కీకి సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే బైరాక్టర్ అకిన్సీ డ్రోన్ సూపర్సోనిక్ UAV 122 క్షిపణిని కాల్చగల సామర్థ్యం అయితే కలిగి ఉంటుంది. దీనికి UAV 122 క్షిపణి చేసి శత్రు సైన్యాలను కనుగొని ఛేదించడంలో సహాయపడే టీవీ సీకర్ని కూడా కలిగి ఉండడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి బైరాక్టర్ అకిన్సీ డ్రోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ టర్కిష్ అభివృద్ధి చెందినటువంటి టర్కీ దేశం ఏదైతే ఉందో ఆ దేశం వచ్చేసి దీన్ని అభివృద్ధి అయితే చేయడం జరిగింది. ఇది టర్కిష్ అభివృద్ధి చెందిన మానవరహిత యుద్ధ విమాన నౌక అండి. అంటే దీంట్లో ఎలాంటి మానవులు అయితే ప్రయాణించరు, జస్ట్ అది రోబోటిక్గా అదే కంట్రోల్ అయితే చేసుకోవడం జరుగుతుంది. UAV 122 క్షిపణితో అనేక రకాల ఆయుధాలను అయితే మోసుకెళ్ళగలే శక్తి అయితే దీనిలో ఉంటుంది. ఫీచర్ చూసుకున్నట్లయితే అకిన్సీ విమానం సమయం వచ్చేసి 25 గంటలండి, 7500 కిలోమీటర్ల పరిధి మరియు 1500 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యం అయితే కలిగి ఉంటుంది. ఇది ఆధునికరణ AI సిస్టమ్, ఎయిర్ టు ఎయిర్ రాడర్, అలాగే ట్రిపుల్ రివాండర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అయితే కలిగి ఉండడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఎప్పుడు ప్రయోగించడం జరిగిందంటే డిసెంబర్ 26, 2024 UAV 122 క్షిపణి
ప్రయోగించే అకిన్సీ సామర్థ్యాన్ని టర్కీ విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష మొట్టమొదటిసారిగా అకిన్సీ తన ఫైర్ అండ్ అప్డేట్ సామర్థ్యాన్ని అయితే ప్రదర్శించగలిగింది. UAV 122 క్షిపణి వంటి అత్యున్నత ఆయుధాలను మోసుకెళ్లగల అకిన్సీ సామర్థ్యం డ్రోన్ ఫర్ ఫేర్ టెక్నాలజీలో ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో కూడా టర్కీని అయితే చేర్చడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ 4th క్వశ్చన్ గమనించినట్లయితే ఇటీవల భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ BBSSL సమావేశం అమిత్ షా అధ్యక్షతన ఎక్కడ జరిగిందని కూడా అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి ఇండోర్, ఆప్షన్ సి పాట్నా అండ్ ఆప్షన్ డి అహ్మదాబాద్ అండి. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో భారతీయ బీజ్ సహకార సమితి లిమిటెడ్ BBSSL సమీక్ష సమావేశానికి అయితే అధ్యక్షత అయితే వహించడం అయితే జరిగింది. భారతదేశ సాంప్రదాయ విత్తనాలను సంరక్షించడం, ప్రోత్సహించడం ద్వారా రైతులకు సాధికారత కల్పించడం ద్వారా శేఖర్ సే అభివృద్ధి యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టిని సాకారం చేయడంలో BBSSL యొక్క కీలక పాత్రను అయితే అమిత్ షా ప్రోత్సహించి నొక్కి చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ సంస్థకు సంబంధించి చూసుకున్నట్లయితే BBSSL భారతీయ బీజ్ సహకార సంస్థ లిమిటెడ్ సంప్రదాయ విత్తన సంరక్షణ, ధృవీకరించినటువంటి విత్తనాలు మరియు స్థిరమైన వ్యవసాయంపై దృష్టి సారిస్తుంది. దీని యొక్క టర్నోవర్ లక్ష్యం వచ్చేసి 2032-33 నాటికి 18 కోట్ల రాబడికి సంబంధించి టర్నోవర్ అయితే కావడం జరుగుతుంది. సహకార నెట్వర్క్ వచ్చేసి 2025-26 నాటికి 20,000 అదనపు సహకార సంఘాలను అయితే అనుసంధానం చేయడమే దీని ప్రధాన లక్ష్యం అన్నమాట. ఇక విత్తనోత్పత్తికి సంబంధించి రాబీ 2024కి సంబంధించి 6 రాష్ట్రాల్లో 5,590 హెక్టార్లలో 49 రకాల 8 పంటల నుంచి 1,64,804 క్వింటాల విత్తనాలు కూడా ఉత్పత్తి చేసే విత్తనోత్పత్తి అండి దీన్ని. అలాగే కీలక సంస్థలు పాల్గొన్నటువంటి సంస్థలు చూసుకున్నట్లయితే IFCO, అలాగే KRA-BHCO దేశీయ మరియు హైబ్రిడ్ విత్తనాల పోషక విలువల మూల్యాంకనం అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక 5th క్వశ్చన్ గమనించినట్లయితే ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రస్తుతం 2024 నాటికి భారత రక్షణ ఎగుమతులు ఎంత అనేసి అడగడం జరిగింది. ఇందులో ఆప్షన్స్ గమనిస్తే 21 crores అండి ఫస్ట్ వన్ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి 35 crores, అలాగే 18,000 crores, అలాగే 40,000 crores అనేసి ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి, 21,000 crores అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ భారత రక్షణ ఎగుమతులు దశాబ్దం క్రితం కేవలం 2,000 కోట్ల నుంచి ఇప్పుడు 21,000 కోట్లకు పైగా చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు అయితే తెలపడం జరిగింది. ఆర్మీ వార్ కాలేజీ AWCలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2029 నాటికి భారత రక్షణ ఎగుమతుల లక్ష్యం 50,000 కోట్లుగా నిర్దేశించిందని కూడా ప్రకటించడం జరిగింది. దశాబ్దాల క్రితం 2,000 కోట్లుగా ఉన్న ఈ మన రక్షణ ఎగుమతులు నేడు 21 కోట్ల రికార్డును కూడా అధిగమించాయని, 2029 నాటికి 50,000 కోట్ల ఎగుమతి లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా ఇక సింగ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే చూసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ సంబంధించి జనరేషన్ బీటా అనే ఈ క్రింది ఏ సంవత్సరంలో జన్మించే వారిని పిలుస్తారు అనేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసి 2025 to 2035లో జన్మించిన వారిని జనరేషన్ బీటా బేబీస్గా పిలవడం జరుగుతుంది. 2025లో 3 నిమిషాల్లో మిజోరాంలో జన్మించినటువంటి భారతదేశపు మొదటి జనరేషన్ బీటా బేబీకి సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. భారతదేశం మొట్టమొదటి జనరేషన్ బీటా శిశువు 2025లోని ఐజ్వాల్లోని జన్మించడం అయితే జరిగింది. ఫ్రాంకీ అనే పిల్లవాడు జెడ్డీ రెముత్సంగా మరియు రామ్ జీర్మావాలకు కూడా జనవరి 1, 2025 ఉదయం 12:03 గంటలకు అయితే జన్మించడం జరిగింది. పుట్టిన పిల్లలకు పెట్టబడిన పేరు వచ్చేసి జనరల్ బీటాగా ఇక్కడ నామకరణం అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ జనరేషన్ బీటా యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఆధునిక సాంకేతికత నుంచి జనరేషన్ బీటా ప్రయోజనం పొందినప్పటికీ వారు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, పట్టణీకరణ, జనాభా పెరుగుదల వంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అడ్డంకులను అధిగమించడానికి వారు అనుకూలత, సామాజిక నైపుణ్యాలు, స్థితిస్థాపనకు అభివృద్ధి చేయాలి. సాంకేతికంగా ప్రవీణులు ఈ పిల్లలు పర్యావరణ కారకాల రకంగా కొన్ని శారీరక బలహీనత అయితే అనుభవించినప్పటికీ తాజా ఆవిష్కరణలతో అత్యంత నైపుణ్యం అయితే కలిగి అయితే ఉంటారంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి కీ పాయింట్స్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక 7th క్వశ్చన్ వచ్చేసి ఇండియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR ఏ సంస్థ విడుదల చేసిందని అని క్వశ్చన్ చూసినట్లయితే మనం దీనికి సంబంధించి మనకు ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అవుతుంది. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తన
ఆర్థిక స్థిరత్వ నివేదిక FSR డిసెంబర్ 2024ను కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి. వీటికి సంబంధించి స్థితిస్థాపక భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గమనించినట్టయితే గ్రామీణ వినియోగం, ప్రభుత్వ వ్యయం, అలాగే సేవల ఎగుమతుల పునరుద్ధరణతో 2024-25 స్థూల దేశీయోత్పత్తి GDP 6.6% వృద్ధి చెందుతుందని కూడా అంచనా వేయడం జరిగింది. ప్రభుత్వ ఆర్థికం వచ్చేసి రుణం వచ్చేసి కేంద్ర ప్రభుత్వ రుణం GDP వచ్చేసి నిష్పత్తి 62.7% అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే 2024-25 నాటికి 56.8% తగ్గుతుందనే అంచనాకి అయితే రావడం జరిగింది. అదే కాలంలో రాష్ట్రాల బకాయిలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇటీవల వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును కేంద్ర ప్రభుత్వం జనవరి 31 వరకు 2025 వరకు పొడిగించింది. అయితే ఈ పథకం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది అనేసి అడగడం జరిగింది. ఇందులో సరైన సమాధానం వచ్చేసి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ వచ్చేసి మనకు దేనికి సంబంధించింది అనేసి మనం క్లియర్గా అడిగినట్లయితే ట్యాక్స్కి సంబంధించిందండి. ఇది పన్ను విధించడానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వివాద్ సే విశ్వాస్ పథకం 2024 గడువును అయితే పొడిగించింది. ఈ స్కీమ్ ప్రకారం డిసెంబర్ 31, 2024 లోపు ట్యాక్స్ పేయర్లు తమ బకాయిల డిక్లరేషన్ ఇవ్వాలి. అయితే వివాదంలో ఉన్న ట్యాక్స్ 100% చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఎవరైనా గడువు దాటగా డిక్లరేషన్ ఇస్తారో వారు వడ్డూ పెనాల్టీలు అయితే కట్టాల్సి అయితే వస్తుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ CBDT యొక్క వివాద్ సే విశ్వాస్ స్కీమ్ ఆదాయపు పన్ను శాఖ డిసెంబర్ 31, 2024 వరకు ఉన్న గడువును ఇటీవల జనవరి 31, 2025 వరకు అయితే పొడిగించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి టాప్ ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ 10 జనవరి మంత్ యొక్క ఇక్కడ చూసుకోవచ్చు అండి. మనం డేట్స్ గమనించినట్లయితే 1/1/2025కి సంబంధించినటువంటి టాప్ 10 CA బిట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్గా మీకు ఇలాంటి బోలెడ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకు రెగ్యులర్ వీడియోస్లో అందుతాయి. ఈరోజు వచ్చినటువంటి డైలీ మనకు కరెంట్ అఫైర్స్ అనాలైసిస్ సంబంధించినటువంటి వీడియోస్ రేపటి రోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి.